హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 19th ఆగస్ట్ 2025 యొక్క ఫుల్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. మనం ఈ డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు డైలీ ఎడిటోరియల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఎడిటోరియల్స్ను డైలీగా మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది. వాటి వీడియోస్ను కూడా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ వీడియోని కూడా చూడండి. సో ఈరోజు మనం 19th ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ని అబ్జర్వ్ చేస్తే ఈరోజు మొదటిగా వార్తల్లో ఎలక్షన్ కమిషన్ రిమూవల్ తొలగింపు ప్రక్రియ గురించి వార్తల్లో నిలవడం జరిగింది. గత 10 రోజుల నుంచి కూడా ఈ ఎలక్షన్ కమిషన్పై ఆపోజిట్ లీడర్ రాహుల్ గాంధీ గారు తీవ్రంగా విమర్శలు అనేది సంధించడం జరుగుతుంది. దీనికి రిలేటెడ్గానే నిన్న ఎలక్షన్ కమిషన్ అనేది ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో ఈరోజు అపోజిషన్ పార్టీస్ అందరూ కలిపి కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ను తొలగింపు ప్రక్రియపై ప్రతిపాదనను పరిశీలించడం జరుగుతుంది. అంటే అపోజిషన్ పార్టీస్ అన్నీ కూడా ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను తొలగించే విధంగా ప్రణాళికలను రచించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం పొలిటికల్ అంటే ఈ పాలిటీ పర్స్పెక్టివ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1950 జనవరి 25న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1950 జనవరి 25న దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ జనవరి 25నే మనం నేషనల్ వాటర్స్ డే కూడా పరిగణించడం జరుగుతుంది. ఓకే, ఈ జనవరి 25న మనం నేషనల్ వాటర్ డేగా పరిగణించడం కూడా జరుగుతుంది. ఈ ఎలక్షన్ కమిషనర్ని ఎవరు అపాయింట్మెంట్ చేస్తారంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కమిషన్ని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కమిషన్లో టోటల్గా ఎంతమంది సభ్యులు కలరు? 3 సభ్యులు కలరు. కానీ 1950లో కేవలం ఏక సభ్యత్వం, ఒక సభ్యుడు మాత్రమే ఎలక్షన్ కమిషన్లో కలరు. కానీ ప్రస్తుతం ఈ ఎలక్షన్ కమిషన్లో టోటల్గా 3 సభ్యులు కలరు. ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క ముఖ్య రోల్ ఏంటి అంటే ఇది రాజ్యసభ, లోక్సభ మరియు ఎమ్మెల్యే ఎలక్షన్లను, ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు కూడా ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఎలక్షన్ కమిషన్ అనేది దేశంలోని ఎలక్షన్లు అనేది నిర్వహించడం జరుగుతుంది. మనం కాన్స్టిట్యూషనల్ పరంగా రాజ్యాంగ నిబంధనలు మనం అబ్జర్వ్ చేస్తే కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఎలక్షన్ కమిషన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క టెన్యూర్ కాల పరిమితి మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క టెన్యూర్ అనేది 6 years లేదా అప్ టు 65 years వరకు కూడా వాళ్ళు తన యొక్క టెన్యూర్ అనేది ఉండడం జరుగుతుంది. వాళ్ళ యొక్క టెన్యూర్ అనేది 6 years లేదా 65 years వరకు వాళ్ళు ఉండవచ్చు. మనం ఇప్పుడు ఈ అపాయింట్మెంట్లో అంటే ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క అపాయింట్మెంట్ను అబ్జర్వ్ చేస్తే తాజాగా సుప్రీంకోర్టు అనేది అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అనూప్ బరన్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2023లో కీలకమైన మార్పులను తీసుకురావడం జరిగింది. ఓకే, ఎలక్షన్ కమిషన్లో సుప్రీంకోర్టు అనేది చాలా కీలకమైన మార్పులను తీసుకురావడం జరిగింది. ఏమిటా ఆ కీలకమైన మార్పు అంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఎన్నుకునే త్రిసభ్య కమిటీలో ఇప్పుడు కేవలం ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ పార్టీ లీడర్ మరియు యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ మాత్రమే ఉంటున్నారు. ఓకే, ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి పార్లమెంట్ అనేది 2023లో ఎలక్షన్ కమిషన్ యాక్ట్ను కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నియమించే త్రిసభ్య కమిటీలో ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్, అపోజిషన్ పార్టీ లీడర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. ఒకప్పుడు ఈ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ప్లేస్లో కేవలం సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ సిజేఐ ప్లేస్లో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ని పెట్టడం జరిగింది. ఓకే, ఇది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్లో చేసిన ఒక కీలకమైన మార్పు. ఎప్పటి నుండి చేశారు అంటే 2023 నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వార్తల్లో ఉన్న ఇష్యూను మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా ఎలక్షన్ కమిషనర్ను తొలగించే ప్రక్రియ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఈ రాజ్యాంగ నిబంధనలు అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 324 క్లాజ్ 5లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ను
సుప్రీంకోర్టు న్యాయమూర్తి తొలగింపు విధానం మరియు కారణాలతో సంబంధం మాత్రమే వీటి యొక్క పదవి నుంచి తొలగించవచ్చు. ఓకే, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను ఏ విధంగా తొలగిస్తారో అదే విధంగా ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కూడా తొలగిస్తారు అని ఈ ఆర్టికల్ 324 క్లాజ్ 5లో పేర్కొనడం జరిగింది. ఈ తొలగింపు దశను మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టికల్ 124 క్లాజ్ 4 అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జి అంటే సిజేఐను తొలగింపు ప్రకారం ఏ సభలోనైనా మిస్బిహేవియర్ లేదా ఇన్కెపాసిటీ అసమర్థతతో ఆరోపిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. అంటే మన పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మనం తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. వన్స్ ఈ తీర్మానం అనేది ఆమోదించిన తర్వాత కమిటీ ద్వారా విచారణ అనేది చేయడం జరుగుతుంది. వన్స్ ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత కమిటీ ద్వారా దీన్ని విచారించడం జరుగుతుంది. ఈ కమిటీ అనేది ఆమోదించిన తర్వాత పార్లమెంట్లో ఉభయ సభల్లో బోత్ లోక్సభ అండ్ రాజ్యసభలో హాజరైన మరియు ఓటు వేసిన సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీతో ఈ తీర్మానం అనేది ఆమోదించాలి. బోత్ రాజ్యసభ మరియు లోక్సభలో 2/3 వంతు మెజార్టీతో ఈ తీర్మానాన్ని అనేది ఆమోదించాలి. సో మనకి ఇది ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్గా ఉన్న ఎంటైర్ టాపిక్. ఇది మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ అంశం భారతదేశంలోనే మొట్టమొదటి స్థిరమైన విమాన ఇంధనం సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పానిపట్, హర్యానాలో ఉన్న పానిపట్లో ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ని ప్రారంభించనున్నారు. ఎప్పటిలోప అంటే 2025 డిసెంబర్ లోపల దీని యొక్క విధులను అనేది ప్రారంభించనున్నారు. ఓకే, ఇక్కడ ఏ ఏరియాలో ప్రారంభిస్తున్నారంటే పానిపట్లో దీన్ని ప్రారంభిస్తున్నారు. ఈ ఎస్ఏఎఫ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అనేది దేనికి ఆల్టర్నేట్గా తీసుకొస్తున్నారంటే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం ఏటీఎఫ్కి ఆల్టర్నేట్గా ఈ ఎస్ఏఎఫ్ను తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ఎస్ఏఎఫ్లో స్థిరమైన ఫీడ్ స్టాక్లో అనగా ఉపయోగించిన వంట నూనెలు బయోవేస్ట్ల నుండి ఈ ఎస్ఏఎఫ్ అనేది ఉత్పత్తి చేయడం జరుగుతుంది. మనం యూజ్ చేసిన కుకింగ్ ఆయిల్ ద్వారా ఈ ఎస్ఏఎఫ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. దీనికోసం కార్బన్ ఆఫ్సెట్టింగ్ అండ్ డిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ సర్టిఫికేషన్ కూడా పొందడం జరిగింది. ఓకే, ఈ ఎస్ఏఎఫ్ కోసం ఈ CORSIA సర్టిఫికేషన్ కూడా భారతదేశం అనేది పొందడం జరిగింది. ఇది ఏటీఎఫ్కు సమానంగానే ఈ ఎస్ఏఎఫ్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. మనకి ఎగ్జాంపుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి పెట్రోల్కి సమానంగా E20 ఇథనాల్ బ్లెండింగ్ను తీసుకురావడం జరిగింది. ఓకే, పెట్రోల్ ఏ విధంగా మనకు వర్క్ అవుతుందో పెట్రోల్లో 20% ఇథనాల్ను బ్లెండ్ చేస్తూ ఈ E20 అనేది తీసుకురావడం జరిగింది. తాజాగా ఈ E20 పై కూడా కంటిన్యూస్గా ఇష్యూస్ అనేది అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ E20 ద్వారా బైక్స్ లేదా కారు యొక్క ఇంజన్స్ అనేవి స్పాయిల్ అవుతున్నాయి. ఈ E20 బ్లెండెడ్ ఇథనాల్ను ఉపయోగించడం వల్ల బైక్స్ యొక్క ఇంజన్స్ అనేవి త్వరగా పోతున్నాయని కంప్లైంట్స్ అనేది రైజ్ చేయడం జరిగింది. ఓకే, దీనికి రిలేటెడ్గా ఈ ఎస్ఏఎఫ్ కూడా మనకి బ్లెండ్ చేస్తూ అంటే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని బ్లెండ్ చేస్తూ విమానాల్లో ఫ్యూయల్గా యూజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం దీనిలో ఎంత బ్లెండ్ చేస్తున్నారంటే 2027 నాటికి 1% మాత్రమే బ్లెండ్ చేస్తున్నారు. ఓకే, ఎంత బ్లెండ్ చేస్తున్నారంటే 2027 నాటికి కేవలం 1% మాత్రమే బ్లెండ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ప్రయోజనాలు మనం అబ్జర్వ్ చేస్తే ఇది పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఉద్గారాలు కార్బన్ డైఆక్సైడ్ల తగ్గింపు, ఎనర్జీ సెక్యూరిటీ మరియు వేస్ట్ మేనేజ్మెంట్లో ఈ ఎస్ఏఎఫ్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పోర్టల్ ఉద్యమ సఖి పోర్టల్. తాజాగా పార్లమెంట్ సెషన్లో రాజ్యసభలో రాష్ట్ర మంత్రి దీనిపై లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం వల్ల ఈ ఉద్యమ సఖి పోర్టల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ ఉద్యమ సఖి పోర్టల్ను ఎవరు ప్రారంభించారు అంటే ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని ప్రారంభించారు అంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరగతి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని తొలిసారిగా ఏ ఇయర్ ప్రారంభించారు అంటే 2018. ఏ ఇయర్ ప్రారంభించారు 2018 మార్చిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏ మినిస్ట్రీ అంటే MSME మంత్రిత్వ శాఖలో ఈ ఉద్యమ సఖి పోర్టల్ను తీసుకురావడం జరిగింది. ఈ ఉద్యమ సఖి పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళా వ్యాపారవేత్తలకు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి భారతదేశంలో ఉన్న ఉమెన్ రిలేటెడ్గా ఉన్న పథకాలు
మరియు విధానాలు, కార్యక్రమాలపై పూర్తి సమాచారం అనేది ఈ పోర్టల్‌లో అందించడం జరుగుతుంది. ఓకే. ఈ పోర్టల్‌లో ఈ పథకాలు, విధానాలు, కార్యక్రమాల యొక్క సమాచారం అనేది అందించడం జరుగుతుంది. దీని ద్వారా మహిళలకు స్వావలంబన, స్వయం సమృద్ధిపై దారి తీసేలా ఈ పోర్టల్ అనేది పనిచేస్తుంది. అతి తక్కువ ఖర్చులతో ఉత్పత్తులను తయారు చేయడం, సేవలను అందించడం, వ్యాపార నమూనాలను రూపొందించడం ఈ పోర్టల్ అనేది కీలకంగా ప్లే చేస్తుందనమాట. వీటన్నిటిని కూడా ఈ పోర్టల్‌లో అందించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి అంటే మహిళల వ్యవస్థాపకతను పెంపొందించడం, వారిని శక్తివంతంగా తయారు చేయడం ఈ పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఈ ఉద్యమసఖి పోర్టల్‌ను ఎవరు ప్రారంభించారు అంటే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ తీసుకురావడం జరిగింది. ఏ ఇయర్ అంటే 2018లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఎంఎస్ఎంఈ రిలేటెడ్‌గా అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఈ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ ఎవరంటే జితిన్ రామ్. జితిన్ రామ్ అనేవాళ్ళు ఈ ఎంఎస్ఎంఈకి మినిస్ట్రీగా ఉన్నారు. రాష్ట్ర మంత్రిగా సుశ్రీ శోభా వాళ్ళు ఎంఎస్ఎంఈ రాష్ట్ర మంత్రిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ సర్వే అబ్జర్వ్ చేస్తే తాజాగా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది విడుదలవ్వడం జరిగింది. మంత్లీ బులెటిన్ అనేది తాజాగా రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మంత్లీ బులెటిన్ ప్రకారం జూన్ 2025లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 5.6 ఉండగా ఇప్పుడు జూలై 2025 నాటికి ఇది 5.2గా అంటే 0.4% తగ్గింది అని ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో పేర్కొనడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ జూలై 2025 నాటికి అన్ఎంప్లాయిడ్ రేట్ ఎంత అంటే 5.2%. ఓకే. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ డేటా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఎంత ఉందంటే 5.2% ఉంది. ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ ద్వారా మనకి ఏ రిపోర్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే దేశంలో ఉపాధి మరియు నిరుద్యోగ స్థితిని మరియు శ్రామిక శక్తి భాగస్వామి రేటు, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, కార్మికుల జనాభా నిష్పత్తి, నిరుద్యోగ రేటు వీటన్నిటిని కూడా ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో తీసుకురావడం జరుగుతుంది. దీని యొక్క శాంపిల్ డిజైన్ అనేది రీసెంట్ జనవరి 2025 నుంచే పునరుద్ధరించడం అంటే మార్పు చేయడం జరిగింది. సో శాంపిల్ కలెక్షన్ అనేది 2025 జనవరి నుంచి మార్పు చేయడం జరిగింది. ఈ గణన ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఏ మంత్రిత్వ శాఖలో అమలవుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ సర్వేను గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ దీన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనిని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే జాతీయ గణాంకాల కార్యాలయం నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేది దీనిని నిర్వహించడం జరుగుతుంది. అండర్ ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ అండ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ సాకురా సైన్స్ ప్రోగ్రామ్. తాజాగా భారతదేశ ప్రభుత్వ పాఠశాల నుండి 34 మంది విద్యార్థులు ఈ సాకురా సైన్స్ ప్రోగ్రామ్ 2025లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే జపాన్‌లో జరుగుతుంది. ఈ సాకురా సైన్స్ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే జపాన్‌లో జరుగుతుంది. భారతదేశం నుంచి 34 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం వల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. ఇది ప్రతిష్టాత్మకమైన జపాన్ ఏషియా కొలాబరేషన్. జపాన్ అనేది ఏషియా దేశాల కొలాబరేషన్‌తో ఈ ప్రోగ్రామ్‌ను తీసుకురావడం జరిగింది. దీనికి ఇంకొక నేమ్‌గానే ఈ సాకురా సైన్స్ ప్రోగ్రామ్‌గా పిలవడం జరుగుతుంది. దీనిలో జపాన్ ఏషియా యువశాస్త్ర మార్పిడి కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2014లో జపాన్ అనేది దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే. దీన్ని 2014లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భారత్ అనేది 2016లో జాయిన్ అవ్వడం జరిగింది. దీన్ని జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ, జపాన్‌లో గల సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ద్వారా యువ విద్యార్థులకు అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. ఈ సాకురా సైన్స్ ప్రోగ్రామ్ 2025 అబ్జర్వ్ చేస్తే జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ భారతదేశంతో పాటుగా ఈజిప్ట్, ఘనా, కెన్యా, నైజీరియా, దక్షిణాఫ్రికా, జాంబియా వంటి 6 దేశాల విద్యార్థులను కూడా ఆహ్వానించడం జరిగింది. ఓకే. ఇక్కడ భారతదేశంతో పాటుగా 6 దేశాలను కూడా ఈ జపాన్ అనేది ఆహ్వానించడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ, ఒడిశా ప్రభుత్వం తాజాగా చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి అయిన మాధురి దీక్షిత్ను నియమించడం జరిగింది. ఓకే. ఏ ప్రభుత్వం నియమించిందంటే ఒడిశా ప్రభుత్వం. ఏ పరిశ్రమకు అంటే చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారంటే బాలీవుడ్ నటి అయిన మాధురి దీక్షిత్ గారిని నియమించడం జరిగింది. ఈ ప్రకటనను తాజాగా ఒడిశా సీఎం గారైన మోహన్ చరణ్ గారు
11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో దీన్ని వెల్లడించడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఈ ఒడిస్సా చేనేత రంగం యొక్క బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమించారు అంటే మాధురి దీక్షిత్. ఈ సందర్భంలో భాగంగా అంటే ఈ 11వ జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా ఒరిస్సా ప్రభుత్వం ఏక్తా చొరవను ప్రారంభించడం జరిగింది. ఏక్తా అనగా ఎగ్జిబిషన్ కమ్ నాలెడ్జ్ షేరింగ్ ఫర్ టెక్స్టైల్ అడ్వాంటేజెస్. ఈ ఏక్తా కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఒడిస్సా ప్రభుత్వం తీసుకొచ్చింది. దేనికోసం అంటే టెక్స్టైల్ రంగం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ ఏక్తా చొరవ యొక్క ముఖ్య లక్ష్యాలు మనం అబ్జర్వ్ చేస్తే స్థానిక చేనేత కళాకారుల మార్కెట్ యాక్సెస్‌ను కల్పించడం. అంటే చేనేత కళాకారులకు మార్కెట్ యాక్సెస్ కల్పించడం, శిక్షణ కార్యక్రమాలను అందించడం మరియు ఆర్థిక సహాయం చేయడం ఈ ఏక్తా కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే. ఈ ఏక్తా ఇనిషియేటివ్‌ను ఏ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఒడిషా తీసుకురావడం జరిగింది. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఈ చేనేత పరిశ్రమకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు నియమించారు అంటే మాధురి దీక్షిత్ గారు నియమించడం జరిగింది. ఈ ప్రస్తుతం ఒడిస్సా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ గారు ఉండడం జరిగింది. ఓకే. ఒడిస్సా ముఖ్యమంత్రి ఎవరు అంటే మోహన్ చరణ్. నెక్స్ట్ వార్తల్లో ఇంకొక ఇంపార్టెంట్ ఒప్పందం అబ్జర్వ్ చేస్తే తాజాగా అస్సాం రైఫిల్స్ ఐఐటి మణిపూర్‌తో ఒక అవగాహన ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఏమిటా అవగాహన ఒప్పందం అంటే డ్రోన్ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం ఎవరెవరు ఒప్పందం కుదుర్చుకున్నారంటే అస్సాం రైఫిల్స్ మరియు ఐఐటి మణిపూర్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. దేనికోసం ప్రధానంగా ఈ ఒప్పందం అంటే డ్రోన్స్‌లో సర్వేలెన్స్, లాజిస్టిక్స్ మరియు రక్షణ సిబ్బందికి ఆధునిక డ్రోన్ శిక్షణ అందించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసం ఎవరెవరు కొలాబరేట్ అయ్యారు అంటే అస్సాం రైఫిల్స్ మరియు ఐఐటి మణిపూర్ కొలాబరేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఇంపార్టెంట్ పర్సన్ మిస్ యూనివర్స్ ఇండియాగా 2025లో మానికా విశ్వకర్మ గారు నిలవడం జరిగింది. మిస్ యూనివర్స్ ఇండియాగా ఎవరు విన్ అవ్వడం జరిగింది అంటే 2025కు గాను మానికా విశ్వకర్మ 2025కు గాను ఎన్నికవ్వడం జరిగింది. ఈ మిస్ యూనివర్స్ ఇండియా 2025 ఎక్కడ జరిగింది అంటే జైపూర్‌లో, రాజస్థాన్ క్యాపిటల్ సిటీ అయిన జైపూర్‌లో నిర్వహించడం జరిగింది. దీన్ని ఎవరు గెలుచుకున్నారు? మానికా విశ్వకర్మ గెలుచుకోవడం జరిగింది. సో ఈ మానికా విశ్వకర్మ గారు ఈ మిస్ యూనివర్స్ ఇండియా గెలుపొందడంతో 74వ మిస్ యూనివర్స్ పోటీలకు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. సో ఈ మిస్ యూనివర్స్ ఇండియా గెలవడం వల్ల ఈమె 74వ మిస్ యూనివర్స్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే థాయిలాండ్‌లో జరగబోయే ఈ 74వ మిస్ యూనివర్స్ పోటీలకు భారతదేశం తరపున ప్రాతినిధ్యం అనేది వహించనున్నారు. ఈ మానికా విశ్వకర్మ యొక్క జన్మస్థలం రాజస్థాన్. ఓకే. రాజస్థాన్‌లో ఈమె జన్మించడం జరిగింది. ఓకే. మిస్ యూనివర్స్ ఇండియా 2025 విన్నర్ ఎవరు అంటే మానికా విశ్వకర్మ. ఇప్పుడు మనం ఈ మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశం యొక్క చరిత్రను అబ్జర్వ్ చేస్తే సుస్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయురాలుగా నిలవడం జరిగింది. ఓకే. ఈ మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకున్న మొట్టమొదటి భారతీయురాలు ఎవరు అంటే సుస్మితా సేన్ 1994. సెకండ్ లారా దత్తా 2000, హర్నస్ సింధు 2021లో ఈ మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకోవడం జరిగింది. భారతదేశం తరపున ముగ్గురు పర్సన్స్ అనేది ఈ టైటిల్‌ను గెలుచుకోవడం జరిగింది. స్పోర్ట్స్ రిలేటెడ్‌గా ఇంపార్టెంట్ ఈవెంట్ దేవికా సెహాగ్ తాజాగా మలేషియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2025ను గెలుచుకోవడం జరిగింది. ఓకే. ఈ మలేషియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌ను తాజాగా ఎవరు గెలుచుకున్నారు అంటే దేవికా సెహాగ్. ఇది దేనికి రిలేటెడ్ అంటే బ్యాడ్మింటన్ గేమ్‌కి రిలేటెడ్‌గా ఈ పోటీ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఈవెంట్ నేమ్ ఏమిటి అంటే మలేషియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్. ఎక్కడ జరిగింది అంటే మలేషియాలో జరిగింది. ఓకే. దేవికా సెహాగ్ ఫైనల్‌లో ఎవరిపై గెలవడం జరిగింది అంటే ఇషారాణి బార్వా. భారత్‌కి చెందిన ఈ ఇషారాణి బార్వాపై ఈ ఫైనల్ మ్యాచ్‌లో దేవికా సెహాగ్ గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఇంకొక అంశం ప్రముఖ నటుడు అచ్యుత్ పోద్దర్ తాజాగా కన్నుమూయడం జరిగింది. ఓకే. అచ్యుత్ పోద్దర్ గారు తాజాగా మరణించడం జరిగింది. 91 సంవత్సరాల వయసు గల ఈ అచ్యుత్ పోద్దర్ గారు తాజాగా మరణించడం జరిగింది. ఇతను 3 ఇడియట్స్‌లో ముఖ్యమైన పాత్ర అనేది పోషించడం జరిగింది. చేతన్ భగత్ రచించిన 5.1 యొక్క బుక్ ఆధారంగా తీయబడిన ఈ 3 ఇడియట్స్ మూవీలో ఇతను ముఖ్యమైన పాత్ర అనేది పోషించడం జరిగింది. ఈ మూవీ ద్వారా ఈ అచ్యుత్ పోద్దర్ గారు గుర్తింపు పొందడం జరిగింది. తాజాగా
ఈ అచ్యుత్ పాటర్ గారు మరణించడం జరిగింది. ఏ రంగానికి అంటే సినిమా రంగానికి చెందిన పర్సన్. ఇతను మోర్ దెన్ 125 సినిమాల కంటే ఎక్కువగా నటించడం జరిగింది. ఇతను హిందీ, మరాఠీ సినిమాల్లో దశాబ్దాలు పైగా కూడా నటించడం జరిగింది. అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ను అందిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.